రేపు కవితకు కూడా అంతే అవుతుంది. ఏ ఆధారాలు లేవు. లాస్ట్కి ఏం చేస్తారంటే బెదిరించి కొట్టి అప్రూవర్లుగా మారుస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ల మీద ఇది చేస్తున్నారు. కానీ అప్రూవర్ స్టేట్మెంట్ కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ద లాకప్ ఆర్ ఇన్ ద కస్టడీ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. అంటే కోర్టు ముందు నిలబడదు. కొట్టేస్తారు. అంటే కవిత ఈ లెక్కన కవిత పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏం కాదు. ఆమె జైలు పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిండు, అంత ఇంకోరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి రేపు కవిత కూడా ముఖ్యమంత్రి అవుతుంది తెలంగాణకు. అంటే మొన్న చంద్రబాబు జైలు కొండి, మరి ఆయన కూడా స్కోప్ ఉంది అట్లా అవుతాడు. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు కదా ఆయన. ఇటు బీజేపీ అటు పవన్ కళ్యాణ్ అయినా కావచ్చు మళ్ళా. అంటే అది అక్కడ పోతే ఏమైందంటే ఏకాగ్రత దొరుకుతుంది, ఒంటరిగా ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది. ఆ 7 ఏళ్ల శనో 10 ఏళ్ల శనో పోతుంది. కాబట్టి జైలు పోయిన వాళ్ళకు పదోన్నతి అనేది సహజంగా జరిగేది. చాలా కనపడుతున్నారు, ఒకరిద్దరు చాలా మంది ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూనే ఉన్నాయి. ఎవరన్నారు అని ముఖ్యమంత్రి వాళ్ళు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ప్రాబ్లం లేదు. పోనీ నక్సలైట్స్ ఫోన్ ట్యాపింగ్ చేసినా ఎన్డీఏ ఇట్లాంటి ఎన్ఐఏ లాంటి ఏమన్నా ఇన్స్ట్రక్షన్లతో చేసినా కూడా ఇబ్బంది లేదు. కానీ పొలిటికల్ వాళ్ళయి, తర్వాత సినిమా యాక్టర్లయి, ఈ ప్రైవేట్ టాక్ మాట్లాడేటోళ్ళయి, చైర్మన్లు ఎవరు ఉన్నారు, చైర్మన్లై, పార్టీ నాయకులై, పార్టీ అధ్యక్షులై, అది ఇటువైపు వచ్చింది అనేది అది చేయకూడదు కదా. కానీ అన్ని పార్టీలలో చేస్తున్నారు అంటున్నా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ సొంత పార్టీ నాయకులను నమ్మలేని పరిస్థితి కదా. వాళ్ళ మీదనే మళ్ళీ నిఘాలు అంటే ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి ఇది. బట్ దీనికి ఆధారాలు లేవు. అంటే అక్కడ కింద అధికారులు ఇచ్చే ఓరల్ ఎవిడెన్సే తప్ప